దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, 12వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనము ఇప్పటి వరకు చదువుకున్నాం, ధ్యానించాం. సువార్త భాగముగా అందులో యేసు ప్రభు తుఫానును గద్దించుట మనందరికీ తెలిసిందే, చాలాసార్లు మనందరం విని ఉంటాం. మరి ఈ రోజున ఈ వాక్యం చదువుతూ ఉండగా ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ ఆత్మీయ పాఠాలు ఏమిటో చక్కగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా 4వ అధ్యాయం 41వ వచనంలో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటో చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 41వ వచనం చదవండి అమ్మా. అంతటా శిష్యులు మిక్కిలి కలవరపడుతూ గాలియు సముద్రము సహితము ఈయనకు లోబడుచున్నవి ఈయన ఎవరో దేవుని యందు ప్రియులారా అని తమలో తాము అనుకుని, ఆశ్చర్యార్థకం ఓకే, అట్ ద సేమ్ టైం దేవుని యందు ప్రియులారా ఈయన ఎవరో, ఎవరు ఈయన? హూ ఈజ్ దిస్ మ్యాన్? హూ ఈజ్ దిస్ మ్యాన్? దేవుని యందు ప్రియులారా, లెట్ us ఆన్సర్ దిస్ క్వశ్చన్. హూ ఈజ్ దిస్ మ్యాన్? హూ ఈజ్ దిస్ మ్యాన్ ఈవెన్ సైలెన్సింగ్ ద స్టార్మ్? తుఫానును కూడా గద్దించుతున్నాడు. ఈయన ఎవరు? హూ ఈజ్ దిస్ మ్యాన్ దట్ ఈస్ కమాండింగ్ ఈవెన్ ద సీ అండ్ ద ఓషన్? సముద్రాన్ని ఆజ్ఞాపిస్తున్న ఈయన ఎవరు? గాలిని మందలిస్తున్న ఈయన ఎవరు? తుఫానులను నోరు మూసుకో అన్నట్లుగా, షటప్ అన్నట్లుగా శాంతింపజేస్తున్న ఈయన ఎవరు? దేవుని యందు ప్రియులారా, ఈయన ఎవరో తెలియాలంటే ఈయన చేసిన పని ఎవరైనా చేశారా ఇంతకుముందు? చూద్దాం. ఇలా గాలిని సముద్రాన్ని తన ఆధీనమును ఉంచుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. యోబు దేవుడు ఇదే పని చేశారు. అది మనం ఈనాటి మొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం ఒక చదవండి ఎవరైనా. చెప్పండి. దానిని కవాటములతో బంధించిన వాడెవడు? నేను కాదా? తర్వాత సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపిదని నేను కాదా? ఎంత గొప్ప శక్తిమంతుడో! నేను కదా సముద్రం మీద మేఘాలను పెట్టి పొగమంచుతో కప్పుతున్నది? నేను కాదా? 3వది, సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గీతను దాటకుండానట్లు చేసినది ఎవరు? నేను కాదా? నీవు ఇంతవరకు మాత్రమే పొంగి పారవచ్చును, నీ బలమైన కెరటములు ఇచ్చట ఆగిపోవలను అని కడలికి సముద్రానికి ఆజ్ఞ ఇచ్చిన వాడను ఎవడు? నేను కాదా? దేవుని యందు ప్రియులారా, అక్కడ యోబుతో పరలోక తండ్రి సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నేనెవరండి అంటే సముద్రాన్ని సృజించిన వాడను, గాలి వానలను సృజించిన వాడను, వాటిని నా ఆధీనంలో ఉంచుకున్న వాడను, వాటిని నా అదుపులో ఉంచుకున్న వాడను, సముద్రపు కెరటములు ఇంతవరకే ఉండాలి, ఇంత దాటి రాకూడదని గీత గీసిన వాడను అంటూ ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ప్రభువు, ఆ దేవుడు చెప్తూ ఉన్నారు. ఇది నా శక్తి, ఇది నేను సృష్టికర్తను, ఇదంతయు నా ఆధీనమున ఉన్నది అని చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఆ పరలోక తండ్రి చేసిన పనే అక్షరాల ఈ నజరేయుడైన యేసు ప్రభువు కూడా చేస్తూ ఉన్నారు. ఏమని? గాలి సముద్రముతో ఆయన అంటున్నాడు శాంతింపుము అనేసరికి అది శాంతింపబడింది. దేవుని యందు ప్రియులారా, సో ద వర్క్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద వర్క్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్ బోత్ ఆర్ సేమ్. సృష్టికర్త పరలోక తండ్రి చేసిన పని, నజరేయుడైన యేసు చేస్తున్న పని రెండు ఒకటే.
దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యాన్ని యేసు ప్రభు మాటల్లోనే మనం విందాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 9వ వచనం చదవనందరూ. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం కూడా. 9వ వచనం. యేసు ఇట్లనెను, కనుక యేసు ఇట్లనెను, ఫిలిప్పు నేను ఇంతకాలము మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. చెప్పనందరూ, నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. అంటే నేను ఆ పరలోక తండ్రి ఒక్కటే అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎవడు ఇతను? హూ ఈజ్ దిస్ మ్యాన్ అన్న ప్రశ్నకు మనం సమాధానం వెతుకుతూ ఉన్నాం. ఎవరండి హూ ఈజ్ దిస్ మ్యాన్? ఈజ్ నన్ అదర్ దాన్ ఈక్వల్ విత్ గాడ్ ద ఫాదర్. పరలోక తండ్రితో సరి సమానుడు, పరలోక తండ్రితో ఐక్యమై ఉన్నవాడు, పరలోక తండ్రికి చెందినవాడు. 11వ వచనం చదవండి. 14వ అధ్యాయము 11వ వచనం. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి ఒకరిలో ఒకరు ఐక్యమై ఉన్నామని విశ్వసించండి. మేము నమ్మలేకపోతున్నాము అని అంటారా? అయితే నా క్రియలు చూచైనా విశ్వసించండి. ఏంటా నా క్రియలు? అక్కడ పరలోక తండ్రి సముద్రానికి గీతలు గీస్తే ఇక్కడ నేను కూడా సముద్రానికి గీతలు గీస్తున్నాను. అక్కడ పరలోక తండ్రి సముద్రాన్ని ఆజ్ఞాపిస్తే ఇక్కడ నేను కూడా సముద్రాన్ని, గాలిని, తుఫానును శాంతింపజేస్తున్నాను. నేను దాన్ని సద్దుమణుగు చేస్తున్నాను. అంటే నేను నా తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నారని మీరు నేర్చుకొనండి, విశ్వసించండి. దేవుని యందు ప్రియులారా, నౌ టెల్ మీ, హూ ఈజ్ దిస్ మ్యాన్? ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, దైవ కుమారుడు ఈయన. హూ ఈజ్ దిస్ మ్యాన్? హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే ఈయన దేవుడు. హూ ఈజ్ దిస్ మ్యాన్? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ గాడ్. ఈయన సృష్టికర్త. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. హీ ఈజ్ ద క్రియేటర్ గాడ్ అనగా సృష్టిని చేసే దేవుడు ఇతడే. హూ ఈజ్ దిస్ మ్యాన్? ఈజ్ ద మైటీ గాడ్, శక్తిమంతుడైన దేవుడు ఇతడే. హూ ఈజ్ దిస్ గాడ్? ఈజ్ అ పవర్ఫుల్ గాడ్, బలవంతుడైన దేవుడు ఇతడే. ఓకే, సర్వమును తన ఆధీనమున ఉంచుకున్నవాడు ఈయనయే. దట్ ఈజ్ జీసస్ ఆఫ్ నాజరేత్. ఆ ప్రభుని నీవు నేను ఆరాధిస్తున్నా, ఆ ప్రభుని నీవు నేను ప్రేమిస్తూ ఉన్నాం, ఆ ప్రభుని నీవు నేను విశ్వసిస్తూ ఉన్నాం, ఆ ప్రభుని నామములో నీవు నేను ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ప్రభునే నీవు తిరస్కరిస్తూ ఉన్నావు. నువ్వు తిరస్కరిస్తున్నట్లయితే నువ్వు ఎవరిని తిరస్కరిస్తున్నావు? యేసు అను మానవుణ్ణి కాదు, యేసు అను దైవమును, యేసు అను దైవ కుమారుడిని, యేసు అను సృష్టికర్తను, యేసు అను రక్షణకర్తను, యేసు అను సర్వశక్తిమంతుణ్ణి, యేసు అను బలవంతుడైన దేవుడను, యేసు అను సమస్తమును తన ఆది ఉంచుకున్నటువంటి మహోన్నతులైన వ్యక్తిని నీవు నేను తిరస్కరిస్తున్నావు, అవమానిస్తున్నావు. దేవుని యందు ప్రియులారా, యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? నీ జీవితంలో ప్రభుని తిరస్కరిస్తున్నావు అంటే నీ వినాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ప్రభుని నువ్వు అవమానిస్తున్నావు అంటే నీ వినాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఎవరండి ఈయన? హూ ఈజ్ దిస్ మ్యాన్? చూడండి, మార్కు శుభవార్త 4వ అధ్యాయం 41వ వచనము. ఆ శిష్యులు అంటున్నారు, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి. ఈయన ఎవరో? ఈ ప్రశ్నకు సమాధానం మనం నేర్చుకున్నాం. ఈయన ఎవరు? ఈయన దేవుని కుమారుడు. ఈయన ఎవరు? ఈయన దేవుడు. ఈయన ఎవరు? ఈయన సృష్టికర్త. ఈయన ఎవరు? ఈయన శక్తిమంతుడు, బలవంతుడు, సమస్తమును తన ఆది ఉంచుకున్నవాడు. ఆయనను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే, ఆయన తిరస్కరిస్తే
దేవుని తిరస్కరించినట్లే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క ధ్యానాంశంలో 3 ప్రశ్నలు 3 సమాధానాలు మనం వెతుకుతున్నాం. మొదటి ప్రశ్న, ఈయన ఎవరు? దానికి సమాధానం వెతికాం. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ ప్రశ్న, దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యాన్ని చదివిన తర్వాత నాకు వచ్చిన ప్రశ్న, తుఫాను వచ్చింది యేసు ప్రభు ఉన్న పడవకే. యేసు ప్రభు ఆ పడవలో ఉంటుండగా తుఫాను వచ్చింది, తుఫాను చెలరేగింది కదా. ఈ తుఫాను వల్ల ఏమైనా లాభం ఉందా? ఈ తుఫానుల వలన ఏమైనా లాభాలు ఉంటాయా? నా జీవితంలో కూడా ఎన్నెన్నో తుఫానులు ఉన్నాయి కదా. నా జీవిత తుఫానుల వలన, హలో వింటున్నారా? నా జీవిత తుఫానుల వలన ఏమైనా లాభం ఉందా? ఈజ్ దేర్ ఎనీ గుడ్ ఇన్ లైఫ్స్ స్ట్రగుల్స్? ఈజ్ దేర్ ఎనీ గుడ్ ఇన్ మై లైఫ్స్ స్ట్రగుల్స్? నా జీవిత పోరాటములో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యల వలన, నేను ఎదుర్కొంటున్నటువంటి కష్టాల వలన, ఈ తుఫానుల వలన ఏమైనా లాభం ఉందా అంటే, దేవుని యందు ప్రియులారా, ఎస్, ఆఫ్ కోర్స్, ఎంతో 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 లాభం ఉంది. మనందరి జీవితాలలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాల వలన ఎంతో లాభం ఉంది, ఎంతో మేలు దాగి ఉంది. ఎన్నో ఆశీర్వాదాలకు నిలయాలే ఈ కష్టాలు, ఈ సంక్షోభాలు, ఈ తుఫానులు, ఈ అవమానాలు. దేవుని యందు ప్రియులారా, సో ఇది చెప్తే అర్థం కాదు కదా. యేసు ప్రభు స్వయానా చెప్పిన మాటలను మనం చూద్దాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. కనుక అక్క చెల్లెండ్రు, కనుక అక్క చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడయ్యా అని యేసు ప్రభునకు వర్తమానము పంపిరి. కబురు పంపారు యేసు ప్రభుకి. అక్క చెల్లి ఎవరెవరు? మరియమ్మ, మార్తమ్మ. ఓకే, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా, నీవు ప్రయాణం చేస్తున్న పడవలోనే తుఫాను. ఓకే, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్తే 4వ వచనంలో ప్రభు ఇస్తున్న సమాధానం చూడండి, చదవండి ఎవరైనా. అది విని యేసు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుట కొరకు వచ్చినది. ఈ వ్యాధి, ఈ తుఫాను, ఈ సంక్షోభము, ఈ కష్టము, ఈ రోగము ఎందుకు వచ్చింది ప్రభువా అని నీవు ప్రభుని ప్రశ్నిస్తే ప్రభు ఇస్తున్న సమాధానం, దేవుని యందు ప్రియులారా, ఈ వాక్యం మనందరం కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇది ఎంతో మన కష్టాలలో గొప్పదైనటువంటి ధైర్యాన్ని మనకిస్తుంది. చెప్పండి అందరూ. ఓకే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, యూ విల్ నాట్ డై, డోంట్ వరీ. ఓకే, యూ విల్ నాట్ డై, డోంట్ వరీ. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. ఓకే, చెప్పండి అందరూ. ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకును వచ్చినది. దేవుని మహిమ నిరూపించబడడానికి ఈ వ్యాధి వచ్చిందంట. దేవుని మహిమ నిరూపించబడక తుఫాను వచ్చిందంట. నీ జీవితంలో ఏదైనా తుఫాను, ఏదైనా సంక్షోభం ఉంటే దేవుని యందు ప్రియులారా, దాని వలన దేవుడి మహిమ పరపబడినట్లుగా నువ్వు ప్రార్థించు, నీ కష్టాన్ని దేవునికి సమర్పించు. మరొక సందర్భంలో కూడా ప్రభు ఈ మాట చెప్తున్నారు. యోహాను శుభవార్త 9వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 9వ అధ్యాయము 2 నుంచి 3 వచనాలు చదవండి. ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, ఎవరు పాపము చేసిరి, ఎవడి పాపము వలన వీడు పుట్టుగుడ్డివాడు అయిపోయాడు ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు ఇస్తున్న సమాధానం చూడండి.
వీడు గాని వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు. దేవుని కార్యము వీని యందు బయలుపరపబడుటకు వీడు గుడ్డివాడుగా పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. ఎందుకయ్యా అంటే, ఇదిగో ఆడు పాపము చేయలేదు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పూర్వీకులు పాపము చేయలేదు అలాగ అనుకోకండి. మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అంటే, దేవుని మహిమ వీనిలో వెడలింపబడుటకు, దేవుడు మహిమ పరపబడుట కొరకు, దేవుని మహిమ వెల్లడింపబడుట కొరకు ఈయన పుట్టాడు. ఇప్పుడు చూడండి అంటూ పుట్టుగుడ్డు వానికి స్వస్థతనిస్తూ, నబూతో నా భవిష్యత్ అన్నట్లుగా ప్రపంచంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడా లేని గొప్ప అద్భుతం పుట్టుగుడ్డు వానికి కూడా ప్రభు అయిన యేసు స్వస్థతనిస్తున్నారు. ఆ విధంగా తండ్రి అయిన దేవునికి ఆయన మహిమ చేకూర్చాడు. దేవుని యందు ప్రియులారా, యు అండర్స్టాండ్? 2 ఉదాహరణలు, లాజరు విషయంలో, పుట్టుగుడ్డు వాని విషయంలో దేవుని మహిమ వారి కష్టాల ద్వారా వెల్లడి అయింది. సో అవర్ స్ట్రగుల్స్ ఆర్ ఛానల్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ టు బి రివీల్డ్. మన కష్టాల ద్వారా దేవుని మహిమ వెల్లడింపబడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక 3 ఉదాహరణలు ఇస్తాను. ఒక మొద్దు అబ్బాయి అన్నాడు అనుకుందాం. మొద్దు అబ్బాయి ఏమీ రాదు. ఆ మొద్దు అబ్బాయి ద్వారా కదా టీచర్ యొక్క గొప్పతనం, టీచర్ యొక్క నైపుణ్యం వెల్లడి అవుతుంది, అవునా కదా? ఈ మొద్దు అబ్బాయికి కూడా చదువు చెప్పేవంటే నువ్వు సామాన్యుడు కాదయ్యా, అవునా? నువ్వు గొప్ప టీచర్వి. ఎందుకంటే ఇటువంటి మొద్దు అబ్బాయిలకు కూడా జ్ఞానవంతుని చేశావు. మొద్దు అబ్బాయి లేకపోతే బెస్ట్ టీచర్ ఎక్కడ ఉంటాడు? ఎవడో ఉండడు. బెస్ట్ టీచర్తో పనే లేదు. దేవుని యందు ప్రియులారా, ఒక భయంకరమైన రోగము ద్వారా కదా డాక్టర్ యొక్క నైపుణ్యం, గొప్పతనం వెల్లడి అవుతుంది. భయంకరమైన జబ్బే లేదనుకో, ఇక డాక్టర్ యొక్క గొప్పతనం ఏది? డాక్టర్ యొక్క నైపుణ్యం ఏది? దేవుని యందు ప్రియులారా, రఫ్ రోడ్స్ ద్వారా కదా డ్రైవర్ యొక్క నైపుణ్యం. ఒక డ్రైవర్, మంచి డ్రైవర్ ఏది? హైవేల మీద ఎవడో నడుపుతాడు. క్లిష్టమైన రోడ్ల మీద కూడా నడుపుతున్నప్పుడు కదా నీ యొక్క నైపుణ్యం బయటపడేది. దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా మన కష్టాల వలన దేవుడు మహిమ పరపబడతాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చూడండి, పాత నిబంధనలో ఐగుప్తులో, ఫరో కాలంలో, మోషే కాలంలో 10 అరిష్టాల ద్వారా దేవుడు తనకు మహిమను చేకూర్చుకున్నాడు. 10 అరిష్టాలు. ఒక్క అరిష్టంతో ఫరో రాజు మనసు కరిగిపోతే మిగిలిన 9కి అవసరం లేదు. దేవుని గొప్పతనం ఈరోజు నీకు నాకు తెలియదు, ఆ ఇజ్రాయేలు ప్రజలు కూడా తెలిసి ఉండేది కాదు. ఫరో హృదయం కఠినం చేయబడింది. 10 అరిష్టాల ద్వారా దేవుని యొక్క గొప్పతనము, మహిమ ప్రదర్శించాడు. దాని వలన ఫరోకు భయం పుట్టుకుంది. ఇజ్రాయేలు ప్రజలకు దేవుని గొప్పతనం తెలిసి ఆయన ప్రేమించగలిగారు, ఆయనపై ఆధారపడగలిగారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నడవండి అంటే మధ్యలో మునిగిపోతామేమో అని డౌట్ పడలే. దేవుడు 10 గొప్ప అద్భుతాలు చేశాడు కదా, ఇది కూడా చేస్తున్నాడు, చేసి తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక అంటూ ఎర్ర సముద్రం గుండా వాళ్ళు నడుచుకొని వెళ్ళగలిగారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కూడా ఒకానొక సందర్భంలో ఒక మాట అంటారు, పరలోక తండ్రికి మహిమ చేకూరునట్లు మీరు నన్ను ఏమి అడిగినా నేను మీకు తప్పక దయచేస్తాను. ఓకే, అనేక సార్లు నేను మీ ప్రార్థన ఆలకిస్తాను అని చెప్పడానికి ప్రభు అనేక విధాలుగా చెప్పారు. ఒకటి విశ్వాసముతో ప్రార్థించువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసంతో ప్రార్థించాలి. ఇది జరుగుతుంది, ఇక జరిగిపోయింది, ఆల్రెడీ జరిగిపోయింది. ఇట్స్ డన్ ఆల్రెడీ. ఓకే, జరిగిపోయింది, జరుగుతుంది కాదు, జరగబోతుంది అంటే ఇట్స్ ఎ ఫ్యూచర్ టెన్స్. జరిగిపోయింది ఆల్రెడీ. ఆ విశ్వాసంతో మనం ఉండాలి. చాలా సందర్భాలలో ఇదిగో ఒకడు వచ్చి అంటున్నాడు, ఒక తల్లి, నా కుమార్తెను స్వస్థపరచండి ప్రభువా, నీవు విశ్వసించినట్లే స్వస్థపరబడును గాక. అవుతుందా? ఎప్పుడవుతుంది? రేపా, ఎల్లుండా, వచ్చే వారం, వచ్చే నెల? ఏం అడగలే. ప్రభు చెప్పారు, అయిపోయిందంటే వెళ్ళిపోయింది. వెళ్తే అక్కడ స్వస్థపరపడింది. మరొక సందర్భంలో ఒక శతాధిపతి తన కుమారునికి అనారోగ్యం కలిగితే ప్రభువా వచ్చి స్వస్థపరచండి అంటే, నీవు విశ్వసించినట్లే నీ కుమారు స్వస్థపరపడతా, వెళ్ళు అంటే కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి
ఇంటికి వెళ్ళి ఎప్పుడు పిల్లవాడికి జ్వరం వీడిపోయింది అంటే కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకి. అదే సమయంలో యేసు ప్రభు పలికారు, అదే సమయంలో ఇక్కడ స్వస్థత కలిగింది. అదే సమయంలో సేమ్ టైం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసంతో ప్రార్థించాలి. 2, ఏక మనసుతో అందరము కలిసి ప్రార్థించాలి. ప్రాజెక్ట్ ప్రేయర్ వారియర్స్ అని రోజుకొక విన్నపాన్ని పెడుతున్నాను. నా యొక్క వీలును బట్టి రోజుకొక విన్నపం. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో తెలుసా? ఎంతమందికి మేలు జరుగుతుందో తెలుసా? నువ్వు నేను గొప్పవాడమని కాదు, ఆయన కృపామయుడు, ఆయన దయామయుడు, ప్లస్ మనందరం కలిసి ప్రార్థిస్తున్నాం ఒకే సమయంలో. అందరం ఒకే సమయంలో, ఆల్మోస్ట్ ఒకే సమయంలో అందరము ఒకేసారి ఏక మనసుతో ప్రార్థించగా అది ఫలిస్తుంది. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక సందర్భం ప్రభు అంటున్నారు, నా నామమున ఇప్పటి వరకు మీరు ఏమీ అడగలేదు కదా, ఇదిగో నేను చెబుతున్నాను, మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా తండ్రి మీకు దయచేస్తారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. 4వది ప్రభు అంటున్నారు, పరలోక తండ్రికి మహిమ చేకూరులాగున మీరు ఏమి అడిగినా నేను ఇస్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని దీవిస్తే నా తండ్రికి మహిమ వస్తుంది. నా తండ్రి మహిమ పరపడతాడు అంటే నేను ఏమన్నా చేస్తాను, నీకేం కావాలి? యేసయ్యా, పరలోక తండ్రి ఆయనకు మహిమ చేకూరినట్లు నన్ను స్వస్థపరచండి. పరలోక తండ్రికి మహిమ కలుగునట్లు నన్ను తాకండి. నా కష్టాన్ని తొలగించండి. మీరు ప్రార్థించండి దేవుని యందు ప్రియులారా. ప్రేయర్ వర్క్స్ మిరకల్స్. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తున్నప్పుడు గర్వపడకు, నువ్వేదో గొప్పవాడువని, నువ్వేదో విశ్వాసవని, నువ్వేదో ప్రార్థనాపరుడువని, నువ్వేదో పుణ్యాత్ముడువని. నో నో నో. దెన్ వాట్ ఈజ్ ఇట్? ఎంత పాపాత్ముడైన నా ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. దట్ షుడ్ బి అవర్ థాట్. అది మన మనస్సు, అది మన ఆలోచన అయి ఉండాలి దేవుని యందు ప్రియులారా. కనుక దేవుని మహిమ కొరకు మన కష్టాలు వస్తాయి. ఈ కష్టాల వలన దేవుని మహిమ వెల్లడి అవుతుంది. ఈజ్ దెర్ ఎనీ గుడ్? ఎస్, దెర్ ఈస్ గుడ్. గాడ్స్ గ్లోరీ ఈజ్ ద అవుట్కమ్. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నా కష్టాలలో, నా జీవిత తుఫానుల్లో వలన కలిగే మేలు ఒక్కటేనా? చాలా ఉన్నాయి. కానీ ఇంకొకటి కూడా చెప్తాను దేవుని యందు ప్రియులారా. మన కష్టాల వలన, మనం ఎదుర్కొన్న తుఫానుల వలన దేవుడు మన చెంతకు వస్తున్నాడట, లేదా మనము దేవుని చెంతకు వస్తూ ఉన్నాం. మనము ఆయన పైన ఆధారపడే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బై సైక్లోన్స్, బై స్టార్మ్స్ ఆఫ్ లైఫ్, బై స్ట్రగుల్స్ ఆఫ్ లైఫ్ we come before the Lord. There is a high chance of coming close to God. కష్టాలలోనే ఎక్కువగా మనము దేవుని పైన ఆధారపడే అవకాశం ఉంటుంది. There is a high chance of trusting God. కష్టాలలోనే మనము దేవుని యందు ఎక్కువ శాతం విశ్వసించే అవకాశం ఉంటుంది. There is a high chance of loving God. కష్టాలలోనే ఎక్కువగా మనము దేవుణ్ణి ప్రేమించి ఆయన అంటి పెట్టుకుని ఉండగలుగుతాము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పడుకుంటున్నాడు, వీళ్ళందరూ కూడా పడవ నడుపుకుంటున్నారు. ఓకే, వాళ్ళు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడలే, యేసు ప్రభు అడగలే. ఎప్పుడైతే తుఫాను వచ్చిందో అందరూ వచ్చి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకున్నారు. ఓకే, రెండో ఉదాహరణ, మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన పిల్లలకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అక్కడ హాయిగా ఆడుకుంటా తిరుగుతూ ఉంటాడు. చాలాసార్లు మన కుర్రవాళ్ళు కూడా, అబ్బాయిలు కుర్రవాళ్ళు యవ్వనంలో ఉన్న వాళ్ళు, ఓకే, ఊరి మీద తిరుగుతూ ఉంటారు. రాత్రి ఎప్పుడుకో వస్తాడేమో, ఇంటి పట్టు పట్టడు. అడిగో చిన్న మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటిది వచ్చిందనుకో ఏం చేస్తాడు? అమ్మా అని పిలుస్తాడు. అప్పటి వరకు అమ్మ అని పిలవడు. అప్పటి వరకు అమ్మ లేదు, బొమ్మ లేదు, అంతా బయట బొమ్మలే. బొమ్మలంటే సినిమాలు, షికార్లని అర్థం. మీరేమనుకున్నారు? ఓకే,
అన్నీ బయట బొమ్మలే. ఇక ఎప్పుడైతే జ్వరం పడ్డాడో ఆ బయట బొమ్మలన్నీ మాయమైపోతాయి. అమ్మా అనుకొని ఇంటికి వస్తాడు. ఓకే, మంచమే పడతాడు. ఎలా బయటికి వెళ్తావా? అమ్మమ్మ బయటికి వెళ్ళను. ఆడతావా? ఆడను. రెస్ట్ తీసుకుంటాను, నీ దగ్గరే ఉంటాను. దేవుని యందు ప్రియులారా, కష్టాలలోనే దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. బాధలలోనే, తుఫానుల సమయంలోనే దేవుని పైన ఆధారపడి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను కదా. ఒక పెయింటర్ ఎవరో పెయింట్ వర్క్ చేస్తున్నాడు, పైన ఉన్నాడు. ఒరే కింద పిలిస్తే పలకట్లే. సరే ఇన్ని పిలవాలని చెప్పేసి 500 రూపాయల నోటు ఇసిరాడు. తీసి జోలు పెట్టించుకున్నాడు. ఎన్ని డబ్బులు వేసినా తీసి జోలు పెట్టుకుని పైకి ఎవడిస్తున్నాడో, ఎందుకు వస్తుందో ఎవడో చూడట్లేదు. ఇలా కాదని ఎంత ఇటుక పెట్టి తీసి కొట్టాడు కాబట్టి నెత్తి మీద. చచ్చేయండిరా బాబు, ఎవడరా నన్ను కొట్టింది అని పైకి చూశాడు. నేనేరా బాబు ఇందా బట్టి పిలుస్తున్నాను. దేవుని యందు ప్రియులారా, మనం చాలా విచిత్రమైన మనుషులం అంట. మన సంతోషాలలో మనం దేవుణ్ణి మర్చిపోతాం. మన కష్టాలలో దేవుడు నన్ను మర్చిపోయాడు. అర్థమైందా? నీవు సంతోషంగా ఉంటే నువ్వు దేవుడిని గుర్తే రాడు. దేవుడితో నీకు పనే లేదు. నీకు కష్టం వచ్చిందనుకో, దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు పట్టించుకోడా? దేవుడు వినిపించుకోడా? దేవుడు చూస్తూ ఎలాగుంటున్నాడు? దేవుడుంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మనం మనల్ని మర్చిపోయినా మనం దేవుని నిందిస్తూ ఉంటాం. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ కష్టాల వలన, జీవిత తుఫానుల వలన మనము దేవుని వైపు తిరుగుతాం. మనము దేవుని వైపు చూస్తాం. మనం దేవుని నామంలో ప్రార్థిస్తాం. మనం దేవుని సన్నిధికి వస్తాం. మనం దేవునిపై ఆధారపడతాం. మన జీవిత ఈతి బాధలు ఆ ప్రభునితో పంచుకొనడానికి ప్రయత్నం చేస్తాం. ఇది మేలు కాదా? ఇది గొప్పదైన మేలు, ఇది గొప్పదైన ఆశీర్వాదం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 2 మేలులు, ఈ 2 అద్భుతాలను, ఈ 2 మేలులు మనం ధ్యానిద్దాం. కష్టాలలో ఈ విధంగా దేవుడికి మహిమ చేకూరుతుంది. నేను దేవునికి దగ్గరగా అవుతాను. కష్టాలు ఓకే. ఇంకొక విషయం దేవుని యందు ప్రియులారా, ఎవరెవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎవరినైతే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఎవరైతే ఎక్కువ మంచిగా ఉండాలనుకుంటారో, పుణ్యము చేయాలనుకుంటారో, సేవ చేయాలనుకుంటారో, సహాయం చేయాలనుకుంటారో వాళ్ళకే ఎక్కువ కష్టాలు వస్తాయి. గుర్తుంచుకోండి. సాతానుడు వాళ్ళనే ఎక్కువ పట్టుకుంటాడు, వాళ్ళనే ఎక్కువ పీడిస్తాడు. ఎవరో చెప్తున్నారు, ఒక ఫ్యామిలీలో ఇలాగే జ్ఞానస్నానం తీసుకొని క్రైస్తవులు అయ్యారట. చాలా కష్టాలు వచ్చాయని ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, మాకెందుకండి ఇన్ని కష్టాలు, ఇన్ని కష్టాలు అయితే మాకు వద్దండి యేసు ప్రభు అని చెప్పి యేసు ప్రభుని వదిలేసి, క్రైస్తవత్వాన్ని వదిలేసి మరలా వెళ్ళి ఇంతకుముందు ఏ ఒక్క మతములో ఉన్నారో ఆ మతాచారాలకు వాళ్ళు వెళ్ళిపోయారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళకు కష్టాల విలువ, కష్టాల వలన దేవుడు చేసే అద్భుతాలు వాళ్ళకి అర్థం కావడం లేదు. నీవు అలాగుండకు. దేవుడిని ప్రేమిస్తున్నాడు అంటే సాతానుడు నీకు అనేకమైనటువంటి, యోబు దేవుడిని ఎంతగానో ప్రేమించాడు కనుక సాతానుడు యోబును ఎక్కువగా హింసించాడు. కానీ యోబు మరణించలేదు. ఆ కష్టాల నుంచి దేవుడు అతను లేవనెత్తి గొప్పదైన మేలులు, గొప్పదైన ఆశీర్వాదము, గొప్పదైన ఆయుష్ను దేవుడు యోబుకి ఇచ్చాడు. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో కూడా మన కష్టాలలో దేవునిపై ఆధారపడగా దేవుడు మరింత మేలులు మనకిస్తాడు. 2వ పట్టణములో ఆయన మన కోసం మరణించాడు, మన కోసం ఉత్థానమయ్యాడు. అనగా మనందరికీ ఆయన ఉత్థానము, ఆయన జీవము, ఆయన విజయము, ఆయన మహిమ మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కష్టాల తర్వాత దేవుని మహిమ, దేవుని విజయం, దేవుడిచ్చే సంతోషం మనందరం పొందుకుంటామని విశ్వాసముతో జీవించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఇక ఈనాటి సువిశేషంలో 2 ప్రశ్నలు అయిపోయాయి. మొదటి ప్రశ్న ఏంటమ్మా? ఏంటో ఏమంటారు? హూ ఈజ్ దిస్ మ్యాన్? ఈయన ఎవరు? 2వ ప్రశ్న ఏంటి? కష్టాల వలన ఏం లాభం ఉందా? చాలా లాభాలు ఉన్నాయి. 3వ ప్రశ్న దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 4వ అధ్యాయం 38వ వచనం చదవండి ఎవరైనా. 38వ వచనం.
అప్పుడు యేసుని తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును మేలుకొలిపి గురువా, ఓ గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది. అయ్యో నీకేమి బాధ లేనట్టుందే. ఇది సటైర్ కదా, ఇది బాధతో చెప్పిన మాట, సటైర్లా లేదు. ఇది ఒక రకమైనటువంటి సటైర్. ఏంటట, అయ్యా హాయిగా పడుకుంటున్నావా, బాగా పడుకో, ఏం పట్టించుకోకు, ఇక్కడ మేము చచ్చిపోతున్నాం, నువ్వు మాత్రం హాయిగా పడుకో నాయనా. సటైర్ వేస్తున్నారు యేసు ప్రభుని ఒక విధంగా బాధతో, భయముతో, దుఃఖముతో. ప్రభువా, తమకు మాత్రం ఏమాత్రం విచారము లేనట్టున్నదే, మేము చనిపోవచ్చున్నాము ప్రభువా అని ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మనం కూడా, డస్ గాడ్ కేర్ ఫర్ అస్? దేవుడు మనలను పట్టించుకుంటున్నాడా? ఆయనకు ఏమైనా మన మీద ఇంత ఉందా ప్రేమ? ఆయనే ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు, నేనెందుకు ఓడిపోతాను, నేనెందుకు పడిపోతాను, నేనెందుకు రోగినవుతాను, నాకెందుకు ఇన్ని సమస్యలు? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు హాయిగా పడుకుంటున్నాడు. యేసు ప్రభు ఏం పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు నా గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు అని అనుకుంటుంటే, దేవుని యందు ప్రియులారా, తప్పు పొరపాటు పడినట్లే. గాడ్ కేర్స్ ఫర్ అస్. దెర్ ఇస్ నో వన్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్ మోర్ దాన్ గాడ్. దేవుడి కన్నా ఎక్కువగా నిన్ను ఎవడు ప్రేమించలేడు, పట్టించుకోలేడు. నీ తల్లిదండ్రులు కూడా దేవుడి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించలేరు, పట్టించుకొనలేరు. గాడ్ లవ్స్ అస్. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం, ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం, నీవు పుట్టక మునుపే నేను నిన్ను ప్రేమించితిని, ఎన్నుకొంటిని. 31 వచనం, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించితిని. విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఐ హ్యావ్ లవ్డ్ యూ. ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో. గాడ్ ఆల్వేస్ కేర్స్ ఫర్ అస్. ఎలాగండి అంటే, ప్రభు అంటున్నారు, నీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడి ఉన్నాయి. ఎవరండి? మీ అమ్మ నాన్నకి తెలుసా నీకు ఎన్ని ఎంటుకలు ఉన్నాయో? మీ అమ్మ నాన్నకి తెలియదు నీకు ఎన్ని ఎంటుకలు ఉన్నాయో. నువ్వేం ఫీల్ అవుతున్నావో వాళ్ళకి తెలియదు, నీ కష్టం ఏంటో వాళ్ళకి తెలియదు, నీ అవసరాలు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు పెద్దగా. కానీ గాడ్, దేవుడి కట్ట నీ తల వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయంటే హౌ కెన్ వి సే దట్ హీ డజంట్ కేర్ ఫర్ అస్? నీ తల వెంట్రుకలు కూడా లెక్కించిన దేవుడు నీ గురించి తెలియదా? నిన్ను పట్టించుకోడా? నిన్ను వినిపించుకోడా? ఒక ట్రైబ్, ఒక జాతి, కొండ జాతి ప్రజలు ఉన్నారంట. ఓకే, ఈ కొండ జాతి ప్రజలకు ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం? మెచ్యూరిటీ ఫంక్షన్ మగవాళ్ళకు చేస్తారు. మగవాళ్ళకు మెచ్యూరిటీ ఫంక్షన్ ఏంటి అనుకుంటారా? ఒక అబ్బాయి బాల్యము నుండి యవ్వన ప్రాయములోనికి బాలుడిగా అతని జీవితం అయిపోయి యవ్వనస్తుడిగా మారాలంటే, ఆ యొక్క ట్రైబ్ని, జాతిని కాపాడే యోధుడు కావాలంటే, యోధుడు 300 అనేది ఉంటుంది కదా, అందులో కూడా ఇది ఉంటుంది అనుకుంటాను. ఓకే, యోధుడుగా, సైనికుడిగా వాడు మారాలంటే వాడికి ఒక టెస్ట్ ఉంటుందంట. ఏంటి ఆ టెస్ట్ తెలుసా? వాడిని అందరూ తీసుకొని వచ్చి ఒక అడవిలో వదిలేస్తారు. పట్టపగలు అడవిలో వదిలేసిన తర్వాత అందరూ వచ్చేస్తారు. ఆ రాత్రి అంతా కూడా ఒక్కడే ఆ భయంకరమైన కట్టిక చీకటిలో, అడవిలో జంతువుల మధ్య గడపాలి. పులులు, సింహాలు ఉన్న ప్రాంతం వదులుతారు. పులులు, సింహాలు తిరుగుతున్న ప్రాంతంలో అతను విడిచిపెట్టి వస్తాడు. ఆ రాత్రంతా ధైర్యంతో నిలుచోవాలి. ఎటువంటి అటాక్ జరిగిన వాటిని జయించాలి. అందులో గెలిస్తే నువ్వు బయటికి రా. నువ్వు చిన్నపిల్లాడు కాదు, నువ్వు మెచ్యూర్ అయ్యావు, నువ్వు పెద్దోడు అయిపోయావు, నువ్వు ఇంకా సైన్యంలో చేరొచ్చు, నీకు కత్తి నేర్పిస్తాము, కత్తి యుద్ధం నేర్పిస్తాము, విల్లు నేర్పిస్తాము, అన్నీ నేర్పిస్తాము అంటారట. సో అలాగా ఒక రోజున ఒక కుర్రవాడిని తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశారు. ఈ రాత్రంతా ఉండి రేపు మళ్ళీ ఉదయం రావాలి నువ్వు అన్నారు. అందరూ వెళ్ళిపోయారు. వీడొక్కడే ఉన్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, చీకటి అలుముకుంటుంది. ఇక భయం ఇతనిలో బయలుదేరుతుంది.
చాలా జాగ్రత్తగా ఒక చెట్టు ఎక్కి చెట్టు మీద నుండి అలా చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఏ పాము, ఏ పులి, ఏ సింహం వచ్చినా మీద పడుతుందా అని అలర్ట్గా ఉన్నాడంట. రాత్రంతా ఉన్నాడు, ఎన్నెన్నో భయాల మధ్యన ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, చిట్ట చివరికి తెల్లవారుజాము అవుతుంది. తెల్లవారుతుంది. ఆ యొక్క మంచు లేదంటే ఆ యొక్క కారు మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఉదయించాడు కదా అమ్మయ్య అని కిందకి దిగి వచ్చేసరికి ఆ చెట్టు పక్కన వాళ్ళ నాన్నగారు తుపాకీ పట్టుకొని ఉన్నారట. నువ్వు ఉన్నావా రాత్రంతా? అవును నాయన, రాత్రంతా ఉన్నాను. అరే ముందే చెబితే హాయిగా పడుకునేవాడిని కదా. ఓకే, నువ్వు నాకు కాపలా కాస్తున్నావని, నువ్వు నాతోనే ఉన్నావని, నువ్వు నిరంతరం నన్ను కాపాడుతూ నాకు తెలిసి ఉన్నట్లయితే నేను హాయిగా కాళ్ళు చాపుకొని పడుకునేవాడిని. నువ్వు లేవనుకొని రాత్రంతా నిద్ర లేకుండా తిరిగాను కదా నాన్న, ఎంత పని చేశావు అన్నారట. దేవుని యందు ప్రియులారా, సో తన తండ్రి ఎలాగైతే రాత్రంతా తన బిడ్డను కాపాడుకున్నాడో, మనందరం కూడా మరణించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత we will come to know that God is always watching over us, God is always taking care of us. మనం మరణించిన తర్వాత, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత, అయ్యో నా దేవా, నా తండ్రి, నన్ను అనుక్షణము కనిపెట్టుకుని ఉన్నావా, ఆ విషయం నాకు తెలిస్తే నేను హాయిగా నిశ్చింతగా భయం లేకుండా టెన్షన్ లేకుండా ఉండేవాడిని కదా అంటావంట. అప్పుడు ఏమంటారో తెలుసా? ఫాదర్ గారు చెప్పారు కదా, వినిపించుకోవచ్చు కదా. ఫాదర్ గారు చెప్తే వినిపించుకో. సో దేవుని యందు ప్రియులారా, గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, గాడ్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్, దేర్ ఫోర్ వీ నీడ్ నాట్ వరీ, వీ నీడ్ నాట్ వరీ. ప్రతి కష్టము వెనుక లాభం ఉంది, అది దేవుడికే తెలుసు. ప్రతి కష్టములోనూ దేవుడు మహిమ పరపగలగలడు నువ్వు దేవునికి అర్పించుకుంటే. కనుక దేవా, నీ మహిమ కొరకు నా రోగాన్ని, నా కష్టాన్ని, నా బాధలను, నా జీవిత తుఫానులను నీకు అర్పిస్తున్నాను, నన్ను సంరక్షించండి అని ప్రార్థిస్తూ మనము ధైర్యముతో, విశ్వాసంతో ముందుకు సాగాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. Praise the Lord. 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 Hallelujah. 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 సో ఈనాటి వాక్యంలో, ధ్యానాంశంలో 3 ప్రశ్నలు 3 సమాధానాలు వెతికాం, చూసాం. చిట్ట చివరిగా ఒక చిన్న బోనస్ పాయింట్గా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అది ఒక పడవ కదా. ఓకే, ఆ పడవలో ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నారు. ఈ పడవంట 2 విషయాలను సూచిస్తుంది. ఒకటి శ్రీ సభ, ద క్యాథలిక్ చర్చ్ అనే పడవ. ద క్యాథలిక్ చర్చ్ అనే పడవకు అది నిదర్శనంగా ఉంది. దేవుని యందు ప్రియులారా, ఈ పడవను నడిపేవాడు ఎవడు? యేసు ప్రభువా, శిష్యులా? గట్టిగా, శిష్యులు. పడవను నడిపే బాధ్యత శిష్యులకి ఇచ్చాడు. మీరు నడపండ్రా నాయన, నేను ప్రపంచాన్ని నడిపిస్తున్నాను, నువ్వు పడవను నడుపు. దేవుని యందు ప్రియులారా, పడవను నడిపే బాధ్యత శిష్యులది. ఈ శ్రీ సభను, విశ్వ శ్రీ సభను నడిపే బాధ్యత అపోస్తులది, వాళ్ళ శిష్యులది, వాళ్ళ వారసులైనటువంటి పాపుగారిది, వాళ్ళ వారసులైనటువంటి మేత్రానులది, గురువులది, దైవ సేవకులది. ఈ శ్రీ సభ అనే పడవను నడిపే బాధ్యత, ఈ శ్రీ సభ నడిపే బాధ్యత మనది కాగా ఏమవుతుందో తెలుసా? యేసు ప్రభు ఉన్న పడవలో శిష్యులు నడుపుతున్న పడవకు తుఫాను వచ్చినట్లుగా శ్రీ సభలో యేసు ప్రభు సాన్నిధ్యం ఉంది. ఈ శ్రీ సభను దైవ సేవకులు నడిపిస్తున్నారు. అయితే దీనిలో కూడా తుఫానులు వస్తాయి. దీనిలో కూడా శ్రీ సభలో ఎన్నెన్నో తుఫాను, వేద హింసలు, దైవ సేవకులను చంపేస్తుంటారు, దేవాలయాలు పడగొట్టేస్తూ ఉంటారు, మరియ తల్లి యేసు ప్రభు స్వరూపాలను కాలద్రునుతారు, విరగ్గొడేస్తుంటారు. లోపల అనేకమైన సమస్యలు, సంఘం మధ్యన సమస్యలు, సంఘ పెద్దలలో, గాయక బృందాలలో, యువకులలో, మరిదల సభ్యులలో, గురువులకు మధ్య, మఠవాసుల మధ్య, ఉపదేశాల మధ్య సమస్యలు. ఇవన్నీ తుఫానులే. కానీ యేసు ప్రభు లేకుండా ఉన్నాడా? యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు సాన్నిధ్యం ఉంది. ఈ తుఫానులు వస్తూనే ఉంటాయి. దేవుని యందు ప్రియులారా,
విచిత్రం ఏంటంటే, విషయం ఏమిటంటే, ఎంత పెద్ద తుఫాన్ అయినా ఈ స్త్రీ సభను ముంచివేయలేదు. ఎందుకంటే ద ఓనర్ ఆఫ్ ది షిప్ ఈజ్ జీసస్ ఆఫ్ నాజరేత్. నజరేయుడని యేసు, దైవ కుమారుడు, ఈ పడవకు అధికారి. కనుక ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎవరో కానీ నిన్నటి రోజున ఒక వీడియో పంపించారు నాకు. ఓకే, ఎవరో విజయప్రసాద్ అని ఒక పాస్టర్ గారట. ఓకే, బండ బూతులు తిడుతున్నాడు క్యాథలిక్స్ని. ఏంటట, యేసు ప్రభు బొమ్మ, యేసు ప్రభు ఇలాగే ఉంటాడని నీకు తెలుసా? ఎవడో ఒక పిచ్చివాడు ఒక ఆర్టిస్ట్ బొమ్మ గీసి ఇచ్చేస్తే అది పట్టుకొని ఇంట్లో పెట్టేసుకొని ముద్దులు పెట్టేసుకుంటున్నావు, దండలు వేసేస్తున్నావు, కొవ్వొత్తులు లెగించేస్తున్నావు. నువ్వు చూసావా? దేవుని యందు ప్రియమైన, అతను నాకు పెట్టి దీనికి సమాధానం చెప్పండి అన్నాడు. నేను దీనికి సమాధానం చెప్పను, నీకు సమాధానం చెప్తాను. ఏంటంటే సైలెంట్గా ఉండు. ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కదు. కానీ ఇక్కడున్న మీరు తెలుసుకోండి దేవుని యందు ప్రియులారా, ప్రొటెస్టెంట్ పాస్టర్ల వలన ఎదురయ్యే ఎన్నెన్నో సమస్యలు, తుఫాన్లు వస్తాయి. డోంట్ గో ఆఫ్టర్ దెమ్. వాళ్ళ వెనకాతలు వెళ్ళకండి. పాలు తెల్లగా ఉంటాయి, ఫెనాయిలు తెల్లగా ఉంటుంది. రెండింటికి తేడా ఉంది. ఓకే, దేవుని యందు ప్రియులారా, మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఇలాగే ఉంటాడని అనేక సాక్ష్యాలు. ఎందుకంటే ఈ విజయప్రసాద్ అనేవాడు పాస్టర్ గారు ఎవరో 50 సంవత్సరాల ముందు లేడు, 50 సంవత్సరాల తర్వాత ఉండడు. ఈ మధ్యలో ఈ 50 సంవత్సరాలు వచ్చి ఇష్టసరం మాట్లాడి వెళ్ళిపోతాడు. కానీ క్యాథలిక్ చర్చ్ 2000 సంవత్సరాలుగా ఉంది. యేసు ప్రభుకి ఆ యొక్క వెరోనికం ఇచ్చిన వస్త్రం ఇప్పటికీ ఉంది. యేసు ప్రభుని చుట్టారు చూడండి, శరీరం అంతా, ఆ వస్త్రాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి ద్వారా DNA టెస్టుల ద్వారా ఈ యొక్క రూపాలు వచ్చాయి. ఎవరో ఆర్టిస్ట్ గీసింది కాదు. రెండవది, యేసు ప్రభు తన రక్తాన్ని దివ్య సప్సాదంలో చూపించారు, రక్త మాంసాలను. వాటి ద్వారా DNA టెస్టుల ద్వారా రూపాలు గీయబడ్డాయి. మూడవది, ఎందరో పునీతులకు యేసు ప్రభు దర్శనమిచ్చాడు. ఈ పాస్టర్ గారికి ఇవ్వలేదేమో, ఈ పాస్టర్ గారికి ఇవ్వడు కూడా దేవుడు, ఎందుకంటే పాపాత్ముడు కనుక. కానీ ఎందరో పుణ్యాత్ములు, మఠవాసులు, దీక్షాపరులు, తపస్సు చేసి ప్రార్థించిన వాళ్ళకి దేవుడు దర్శనం ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు దర్శనమిచ్చాడు. మనకు తెలుసు, మరియ ఫౌస్టీనా అమ్మగారికి యేసు ప్రభు దర్శనమిచ్చి, అమ్మా మరియ ఫౌస్టీనా, నా రూపాన్ని గీయించు అంటే వాళ్ళు వచ్చి గీస్తూ ఉంటే ఆవిడ ఏడుస్తుందట. ఎందుకమ్మా ఏడుతా? నువ్వు చెప్పినట్టు బొమ్మ గీస్తున్నాను కదా అంటే, ఏం చెప్పమంటారు, మీరందరూ నా యేసయ్య అందాన్ని తగ్గించేస్తున్నారు. నేను చూసిన అందం వేరు, మీరు వేస్తున్నది వేరు అన్నారట. అంత అందాన్ని ఎవడు గీయలేడు. కానీ అట్లీస్ట్ సంథింగ్ అట్లీస్ట్ 1% ఈజ్ ఇనఫ్. దేవుని యందు ప్రియులారా, మళ్ళీ ఆయన దేవుని వాక్యాలు ఉపయోగించి మీరు మీ యొక్క విశ్వాసం దృశ్యపరమైనది, అదృశ్యపరమైన దేవుణ్ణి దృశ్యపరంగా వెతుకుతున్నారు అని కథలు చెప్తా ఉన్నాడు ఆయన. ఓకే, మరి అదృశ్యపరమైనది అన్నప్పుడు ఆయన ఫ్లెక్సీలో పెద్ద ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నాడు? అక్కడ ఆయన ప్రేయర్ కండక్ట్ చేస్తున్నప్పుడు కిందన ఏం పేరు, విజయప్రసాద్ గారు ప్రసంగము అని పెట్టచ్చు కదా. విజయప్రసాద్ 6 అడుగుల కట్అవుట్ కిందన పేరు పెడతాడు. అంటే అందరూ నిన్ను చూడాలి, నిన్ను చూసి రావాలి. యేసు ప్రభువుని చూస్తే పాపమా? అర్థమవుతుందా? తప్పుడు బోధల వెనకాతలు వెళ్ళొద్దు. ఒక సహోదరుడు దీన్ని చెప్పంటే డోంట్ కేర్, వాళ్ళ జోలికి వెళ్ళకండి, వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళతో సహవాసం చేయకండి. మళ్ళీ వాళ్ళు మనల్ని నిందిస్తారు, మీరు డూప్లికేట్ అని. ఎస్ అనుకొని, గాడ్ నోస్ ద ట్రూత్. దేవుని యందు ప్రియులారా, వాడన్నాడు వీడన్నాడు నీ కన్నతల్లిని వదిలేసుకుంటావా? ఆలోచన చేయండి. దేవుని యందు ప్రియమైన సహోదరి, ఈ పడవ యేసయ్యది. ఈ పడవ నడిపే బాధ్యత శిష్యులది. ఈ పడవకు తుఫానులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఏ తుఫాను ఈ పడవను ముంచి వేయలేదు, మృంగి వేయలేదు అన్న విషయాన్ని గుర్తుంచుకుందాం. ఇక రెండవది, ఈ పడవ నీ కుటుంబం, ఇట్స్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో యేసు ప్రభు ఉన్నాడు. దాన్ని నడిపించాల్సిన బాధ్యత తల్లిది, తండ్రిది, భర్తది, భార్యది. నీ కుటుంబంలో కూడా కష్టాలు వస్తాయి, నీ కుటుంబంలో కూడా ఇబ్బందులు వస్తాయి. డోంట్ వరీ.
ఏ కష్టం నేను మింగివేయలేదు. ఇఫ్ ఓన్లీ యూ సరెండర్ టు గాడ్, దేవునికి నువ్వు సమర్పించుకుంటే, ఆ ప్రభువును విశ్వసిస్తే, ఆ ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభువా మమ్ము ఆదుకొనండి అని ప్రార్థిస్తే, గాడ్ కెన్ సేవ్ యువర్ బోట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం అనే పడవను నావను ఆయన కాపాడగలడు, రక్షించగలడు, తుఫానులను శాంతింపచేయగలడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రీ సభ అనే పడవ, కుటుంబం అనే పడవ, అక్కడ గురువులు మేత్రానులు, ఇక్కడ తల్లి తండ్రి భార్య భర్త, అందులో యేసు ప్రభు ఉన్నారు, ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, ఇక్కడ తుఫానులు, ఇక్కడ తుఫానులు, అన్ని తుఫానులను శాంతింపచేయగల శక్తిగల దేవుడు మన దేవుడు. చిట్ట చివరిగా ఫ్రాన్సిస్ డిసేల్స్ అనే ఒక పునీతుడు ఒక రోజున ఒక స్త్రీ రోజు నీళ్లు మోసుకొని వస్తుందంట. కడవ మీద తెలుసా, కడవలు ఉంటాయి కదా, ముందు ఒకటి ఉంటుంది కదా, కడవలో నీళ్లు మోసుకొని వెళ్తుందంట. బావి దగ్గరికి వెళ్తుంది, నీళ్లు తోడుతుంది, ఎత్తుకునే ముందు ఇంత చెక్క మొక్క ఇందులో పడేస్తుంది. ఈయనకి అర్థం కావట్లే, పరిగెట్టుకొని వెళ్ళాడు. అమ్మా, రోజు నీళ్లు మోస్తున్నావు, రోజు ఈ బిందులో, ఈ పాత్రలో ఈ చెక్క మొక్క ఎత్తనం ఏంటి? ఎందుకు? వాసన వస్తుందా? రుచి మారుతుందా? ఎందుకు అంటే అడుగుతుంది, అయ్యా ఇది కానీ లేకపోతే నీరు తొలగిపోతూ ఉంటుంది, కాలలో పడిపోతూ ఉంటాను కనుక ఈ చెక్క మొక్క ఇందులో వేస్తే నీరు తొలగిపోకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, హాయిగా నేను నీటిని మోసుకోగలిగి వెళ్తాను అన్నారట. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మన జీవితం అనే కడవలో కూడా కష్టాలలో సమయాలలో మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్, మన జీవితము అతలాకుతలం అవుతూ ఉంటుంది కదా, అందులో ఒక చెక్క ముక్క వేయాలి. ఏంటి ఆ చెక్క ముక్క? సిలువనాథుడు యేసు ప్రభు అనే చెక్క ముక్కను నీ పాత్రలో, నీ హృదయములో, నీ జీవితంలో ఉంచుకుంటే హీ విల్ బ్యాలెన్స్ యువర్ లైఫ్. ఆయన సమస్తమునకు సమతుల్యతను తీసుకొని వచ్చి నెమ్మదిని, శాంతిని ఇవ్వగలడు. అటువంటి పరిశుద్ధ జీవితాలు, శాంతికరమైన జీవితాలు మీరందరూ జీవించాలని ప్రార్థిస్తూ మీ అందరిని దీవిస్తున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్.